ఫిష్ వెంకటేష్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో మీకు తెలుసా? తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకటేష్ ఇక లేరు. అనారోగ్య సమస్యతో బాధపడుతూ జూలై 12 రాత్రి హాస్పిటల్లో తుది శ్వాస విడిచిపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకటేష్ ఇక లేరు అనే విషయం చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. ఆయన చివరి రోజులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కష్టాలలో ఉండడము సార్వత్రిక చర్చనీయం జరిగింది. సినీ జర్నీ ఫిష్ వెంకటేష్ ఆది నుండి కాఫీ విత్ ఏ కిల్లర్ వరకు 100కు పైగా చిత్రాలలో నటించారు. దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, చెన్నకేశవరెడ్డి, డీజే టిల్లు, కింగ్, దరువు, సుప్రీం, మిరపకాయ వంటి అనేక హిట్ చిత్రాలలో కామెడీ విలన్గా ప్రేక్షకులకు మెప్పించారు. ముఖ్యంగా తొడకొట్టు చిన్న అనే డైలాగ్తో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కామెడీకి విలనిజాన్ని జోడిస్తూ తక్కువ సమయంలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరియర్ ఉన్నప్పుడే ఫిష్ వెంకటేష్ కి షుగర్, కిడ్నీ సమస్యలు, కాల్ ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికి పరిమితమయ్యారు. 4 ఏళ్ల క్రితం జరిగిన శస్త్రచికిత్సలో కొంతకాలం ఇంట్లోనే ఉండి సినీ అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల ఆయనకు 2 కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యడంతో బోడుప్పల్లోని ఆసుపత్రిలో డయాలసిస్ చేరారు. ఆ క్రమంలోనే పలువురు సినిమా నటులు అండగా నిల్చున్నారు. అయినా సరే ఫిష్ వెంకటేష్ గారు ఇక లేరు. ఫిష్ వెంకటేష్ మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టే, కానీ రెమ్యునరేషన్ మాత్రం తక్కువగా తీసుకునేవాడంట. స్నేహితులు, సన్నిహితులు చెప్పేవారు. ఒక్కొక్క సినిమాకి తనకి తీసుకునే రెమ్యునరేషన్ ఎంత అంటే రోజుకి ఒక 30,000 రూపాయలు మాత్రమే తీసుకునేవాడంట. కెరియర్ ప్రారంభించేటప్పుడు 2,000 రూపాయల నుంచి ప్రారంభించారు. ఈ రెమ్యునరేషన్ కుటుంబానికి అంతంత మాత్రంగా సరిపోయినా సరే జబ్బులు ఎక్కువ వచ్చేటప్పుడు మాత్రం ఇటువంటి రెమ్యునరేషన్ సరిపోదు. ఫిష్ వెంకటేష్ భార్య మాట్లాడుతూ ఆపరేషన్ తర్వాత మద్యం చాలా రోజులు మానేశారు. కానీ వారి ఫ్రెండ్సే వచ్చి నా భర్తని మళ్ళీ మద్యానికి అలవాటు చేశారు. మళ్ళీ జబ్బులన్నీ వచ్చి తనకు మళ్ళీ ఆసుపత్రి పాలయ్యారు. అప్పుడు మాత్రం ఎవ్వరు కూడా రాలేదని విలువలలాడుతుంది. 100 సినిమాలు చేసిన నటుడు ఈ రోజు పరిస్థితి ఇది. అయితే జర్ర జాగ్రత్త అండోయ్ మీ ఆరోగ్యం పట్ల. 100 సినిమాలను నటించిన ప్రేక్షకులకు నవ్వించిన కళాకారుడు చివరకు ఆర్థిక సహాయానికి ఎదురు చూస్తూ చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 10 మందిని పంపించి మమ్మల్ని మా ఛానల్ ని ఆదుకోండి. ధన్యవాదములు.